ఒక ఆర్టిజన్ గా ఉండి కూడా నేను సబ్ ఇంజనీర్ గా ఉండి ఈవెన్ స్టోర్ నుంచి ట్రాన్స్ఫర్స్ కూడా డ్రా చేసుకొచ్చేసి ఏరియా మీద కూర్చుని పని చేయించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి సార్. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, ఆర్టిజన్ల విషయంలో కింది స్థాయి అయినప్పటికీ కూడా అన్ని క్యాడర్లలో కూడా ఆర్టిజన్ పనిచేస్తా ఉన్నాడు సార్. దయచేసి ఈ ఆర్టిజన్ అనే పదము ఈ సంస్థలోకి ఎట్లా దొరబడిందో మనకు తెలియదు, కానీ అది చాలా చాలా అవమానకరంగా మేము భావిస్తా ఉన్నాం. మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మాకు గౌరవప్రదంగా ఉండాలంటే వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి గవర్నమెంట్ కి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే మా సమస్యల విషయంలో మీరు కూడా మాట్లాడితే బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం సార్. చాలా వరకు కూడా ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే సార్, పీస్ రేట్ కార్మికులు అని చెప్పేసి దాదాపు 600 మంది కార్మికులు ఉన్నారు. వారికి దాదాపుగా సార్ మా డివిజన్ లోనే ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్ శాలరీ లేక. 2 సంవత్సరాలు దాదాపు 6 మంది ఉన్నారు మా డివిజన్ లో, సిటీ డాస్మన్ గఢ్ డివిజన్ లో. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. కాంట్రాక్టర్ ఏం చేశాడో తెలియదు, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అలాంటి వారిని కూడా మనం జర పట్టించుకుంటే బాగుంటుంది సార్. అదే రకంగా చూసుకున్నట్లయితే సార్, రాష్ట్ర సంస్థలో మీరు చెప్పిన దాన్ని బట్టి 100% మేము పనిచేస్తాం సార్. దయచేసి ఆర్టిజన్లని 2వ శ్రేణి క్యాడర్ కింద పరిగణించకుండా విద్యార్హతను బట్టి ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా మా యూనియన్ల తరఫు నుంచి, ఆల్ ట్రేడ్ యూనియన్ల తరఫు నుంచి కూడా మేము గవర్నమెంట్ గానీ మేనేజ్మెంట్ గానీ మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దయచేసి మా మీద మీరు దయ ఉంచి మమ్మల్ని ఒక పరిష్కార దిశగా తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్లే ఆల్రెడీ ఆర్టిజన్ సమస్యల్లో ఒక 2-3 డిస్కషన్స్ జరిగినాయి. త్వరలో దాని మీద ఏదైనా ఒక నిర్ణయానికి మేము వస్తాము. ఆల్రెడీ చర్చల్లో ఉన్న విషయం ఉప ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు వచ్చి ఆర్టిజన్ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఏదో ఒకటి ట్రై చేసి మీ తరఫున మీ రిప్రజెంటేషన్ కంపల్సరీ నేను ప్రభుత్వం ముందు పెట్టి మీ పక్షంలో నేను మాట్లాడతాను.